తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చిన్న వదిన. రామాపురం అనే గ్రామంలో శ్రీనివాసరావు, సుమిత్ర అనే దంపతులు నివసించేవారు. వారికి 3 సంతానం. పెద్ద కొడుకు పేరు కిషోర్, చిన్న కొడుకు పేరు బాలు, కూతురు పేరు సౌజన్య. శ్రీనివాసరావు అదే ఊరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. తన పెద్ద కొడుకు కిషోర్ బీటెక్ వరకు చదువుకొని సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సంపాదిస్తాడు. ఇటు చిన్న కొడుకు బాలు ఎంటెక్ చదువుతాడు. కూతురు సౌజన్య డిగ్రీ చదువుతుంది. కిషోర్ తాను చదువుకునే రోజుల్లోనే లావణ్య అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. కిషోర్కు ఉద్యోగం రావడంతో తన తల్లిదండ్రులైన శ్రీనివాసరావు, సుమిత్ర కొడుక్కు పెళ్లి చేయాలని అనుకుంటారు. అరే పెద్దోడా, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాంరా. నువ్వెవరైనా అమ్మాయిని ఇష్టపడుతున్నావా, లేక పెళ్లి సంబంధాలు చూడమంటావా? నాన్నగారు, నేను కాలేజీ చదివే రోజుల్లో లావణ్య అనే అమ్మాయిని ప్రేమించాను. ఆవిడనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. సరే బాబు, ఒక్కసారి వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడదాం. శ్రీనివాసరావు, సుమిత్ర తమ కొడుకు కిషోర్ను తీసుకొని లావణ్య తల్లిదండ్రులైన రామారావు, కౌసల్య ఇంటికి వెళ్తారు. లావణ్యకి ఒక తమ్ముడు, అతని పేరు రాజు. అతను డిగ్రీ చదువుతాడు. బావగారు, మా కూతురు బీటెక్ వరకు చదువుకుంది. ప్రైవేట్ కంపెనీలో జాబ్ కూడా చేస్తుంది. ఇక అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. మాకు ఉన్నంతలో కట్న కానుకలిచ్చి మా అమ్మాయి పెళ్లి ఘనంగా జరిపిస్తామండి బావగారు. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. వాళ్ళు కలిసి సంతోషంగా ఉంటే చాలు. మేము కూడా కట్న కానుకలు పెద్దగా ఆశించడం లేదండి. ఇలా కిషోర్, లావణ్యల పెళ్లి జరుగుతుంది. శ్రీనివాసరావు తన కొడుకు కిషోర్ని పెళ్ళయ్యేంత వరకు తన జీతం డబ్బుల గురించి అడిగేవాడు కాదు. ఇప్పుడు కిషోర్కు పెళ్లి కావడంతో కిషోర్ భార్య లావణ్య, అత్తయ్య, మేము వేరే కాపురం పెడదామనుకుంటున్నాము. వేరు కాపురం ఎందుకమ్మా, అందరము కలిసే ఉందాము. అలాగే మామయ్య గారు, ఇంటి ఖర్చుల గురించి మేము నెలకు 5,000 ఇస్తాము. అలాగే అమ్మా. లావణ్య తన భర్త సంపాదనంతా తన అకౌంట్లో వేసుకొని సేవింగ్ చేస్తూ ఉంటుంది. లావణ్యకు కట్నం కింద వాళ్ళ అమ్మా నాన్న 10 లక్షల రూపాయలు, పొలం, ఒక ఫ్లాటు ఇస్తారు. ఇటు సౌజన్యకు పెద్దవదినంటే చాలా ఇష్టం. సౌజన్య లావణ్య గదికి వెళ్ళి ఎక్కువసేపు కాలక్షేపం చేసేది. లావణ్య తాను వాడేసిన బట్టలు, చెప్పులు సౌజన్యకు తీసుకువచ్చి ఇచ్చేది. వాటిని చూసిన సౌజన్య తెగ సంబరపడిపోయేది. ఈ విధముగా జరుగుతుండగా శ్రీనివాసరావు చిన్న కొడుకు బాలు ఎంటెక్ పూర్తి చేసి మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. చూడు బాబు, ఉద్యోగం వచ్చింది. ఇక నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నామురా. నువ్వెవరైనా అమ్మాయిని ఇష్టపడుతున్నావా, లేక పెళ్లి సంబంధాలు చూడమంటావా? అదేం లేదు నాన్నగారు, పంతులు గారికి చెప్పి పెళ్లి సంబంధాలు చూడండి. శ్రీనివాసరావు గారు పంతులు గారింటికి వెళ్తాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం. చెప్పండి శ్రీనివాసరావు గారు. పంతులు గారు, మా అబ్బాయి ఎంటెక్ చదివాడు. మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీతం. మా అబ్బాయికి ఒక మంచి పెళ్లి సంబంధం చూడండి అంటూ శ్రీనివాసరావు పంతులు గారికి తన కొడుకు బాలు ఫోటో, వివరాలు ఇస్తాడు. శ్రీనివాసరావు గారు, నేను సంబంధం చూశాక మీకు కబురు చేస్తానండి. ఇలా జరుగుతుండగా పంతులు గారు శ్రీనివాసరావు, సుమిత్ర, బాలుని తీసుకొని చలపతిరావు ఇంటికి వెళ్తాడు. శ్రీనివాసరావు గారు, ఈయన పేరు చలపతిరావు గారు. అతని ధర్మపత్ని జానకి. వాళ్ళకొక్కగానొక్క కూతురు కావ్య. కావ్య బీటెక్ వరకు చదివి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. బాలు కావ్యని చూసి ఇష్టపడతాడు. చిన్నోడా, నీకు అమ్మాయి నచ్చిందా? అమ్మా, నాకు అమ్మాయి నచ్చింది. ఇటు శ్రీనివాసరావుకి చలపతిరావు గారి మర్యాదలు చాలా బాగా నచ్చుతాయి. అన్నయ్య గారు, మా పెద్ద కోడలు లావణ్య పుట్టింటి నుంచి కట్న కానుకలు ఘనంగానే తీసుకొచ్చింది. 10 లక్షల రూపాయల కట్నం, నగలు, ఒక ఫ్లాటు తీసుకొచ్చింది.
మా పెద్ద కోడలు మమ్మల్ని వేరు చేయకుండా బాగానే చూసుకుంటుంది. ఆడపడుచును కూడా బాగానే ఆదరిస్తూ సంసారాన్ని బాగానే నెట్టుకొస్తుంది. మీ అమ్మాయి చదువుకుంది, ఉద్యోగం కూడా చేస్తుంది. మరి మీరెంత కట్నం ఇస్తారు? ఎంత బంగారం పెడుతున్నారు? ఆడపడుచు లాంఛనాలు ఏమిస్తారు? అత్తమామల తోడికోడల లాంఛనాల సంగతేంటి? చూడండి, మీరు కట్న కానుకలు తీసుకొని పెళ్లి చేసుకుందామనుకుంటే గుమ్మం అటువైపు ఉందండి, మీరు వెళ్ళిపోవచ్చు. నాలో ఏం లోపముందండి? నేను నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తున్నాను. మీ పెద్ద కోడలు ఏదో 10 లక్షల కట్నం బంగారం తీసుకొచ్చిందని మా వాళ్ళు కూడా అన్ని కట్న కానుకలు ఇవ్వాలంటే అది మా వల్ల కాదండి. నేనెందుకు ఇవ్వాలండి ఆడపడుచు లాంఛనాలు, కట్నాలు, కానుకలు? ఆడపడుచు ఏమైనా నాతోటి కాపురం చేస్తుందా? అత్తమామలకు లాంఛనాలు ఎందుకు ఇవ్వాలండి? అసలు కట్న కానుకలు ఇచ్చి నేను పెళ్లి చేసుకోనని ఎప్పుడో మా అమ్మానాన్నలకు చెప్పాను. అక్కడి దాకా వస్తే ఎంగేజ్మెంట్ ఖర్చులు, పెళ్లి ఖర్చులు సెరిసగం పెట్టుకుందాం. మా అమ్మానాన్నలు వాళ్లకున్నంతలో పెడతారు, వాళ్లకు నచ్చింది పెడతారు. నా ఇంటి పేరు మార్చుకొని అత్తామామలే అమ్మానాన్నలు అనుకొని, నా భర్తే సర్వస్వం అనుకొని నేను మీ ఇంటికి వస్తున్నాను. ఎందుకు ఇవ్వాలి కట్న కానుకలు? నాలో ఏమైనా శారీరక లోపముందా? నేనేమైనా చదువు సంధ్య లేనిదానినా? నేను కోడలుగా మీ ఇంటికి వచ్చి మీ వంశాన్ని నిలబెట్టేదాన్ని, మీ వంశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాల్సిన దాన్ని. చూడమ్మా, మీ అత్తయ్యకు చాదస్తం. మీ అత్తయ్య ఒంటి మీద ఉన్న నగలన్నీ నేనే చేయించాను. ఇక పెద్ద కోడలు కట్నం తీసుకొచ్చింది అంటున్నారు. ఆమె తీసుకొచ్చి మాకు ఇచ్చిందే లేదు, మేము తీసుకున్నదే లేదు. వాళ్ళు వాళ్ళ అమ్మాయి అకౌంట్లోనే డబ్బులు వేశారు. ఇక నా కూతురంటావా, పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోతుంది. ఇక మీ అత్తగారు వంటింట్లో పని చేసుకుంటూ టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుంది. నా కొడుకు బాలు చాలా మంచివాడమ్మా, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. నువ్వు మీ అత్తగారి మాటలు పట్టించుకోకమ్మా. మా అబ్బాయి నువ్వు కలిసి సంతోషంగా ఉంటే చాలమ్మా. శ్రీనివాసరావు గారు, అమ్మాయి అబ్బాయి జాతకం చూశాండి, ఎటువంటి దోషము లేదు. వచ్చే నెల 20వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది. ఈ విధంగా జరుగుతుండగా బాలు కావ్యల పెళ్లి జరుగుతుంది. కావ్యకి వాళ్ళ అమ్మా నాన్న కట్నం కింద బంగారు నగలు, ఒక ఫ్లాటు ఇచ్చారు. చిన్న కోడలు కావ్య అత్తామామలను ఎంతో ప్రేమగా చూసుకునేది. ఇటు కావ్య వాళ్ళ అమ్మా నాన్న అల్లుడు బాలుకి కారు కొనిస్తారు. బాలు కావ్య ఇద్దరు కలిసి కారులోనే ఆఫీసుకు వెళ్లేవారు. ఇక సౌజన్యకు చిన్న వదిన అంటే అస్సలు నచ్చేదే కాదు. పెద్ద వదిన, చిన్న వదిన అన్నయ్యని తన కొంగుకు ముడేసుకుంది. అన్నయ్య చిన్న వదిన మాట జవదాటడు. అవును సౌజన్య, నేను వాళ్ళ పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను. వాళ్ళిద్దరే కలిసి రెస్టారెంట్లకు వెళ్లడం, ట్రిప్పులకు వెళ్లడం, కనీసం మాట వరుసకైనా మనల్ని రమ్మని పిలవట్లేదు. ఇలా జరుగుతుండగా శ్రీనివాసరావు తన చిన్న కోడలు తెలివితేటలు చూసి తన ఇంటి బాధ్యతలు చిన్న కోడలకు ఇవ్వాలని అనుకుంటాడు. చూడమ్మా కావ్య, ఈ ఇంట్లో అందరికంటే నువ్వే తెలివైన దానివమ్మా. డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా సేవింగ్ చేయాలో నీకు బాగా తెలుసు. ఇక నుండి ఈ ఇంటి బాధ్యతలు నీకు అప్పజెప్పుతున్నాను. నీ ఆడపడుచు అడ్డు వదుపు లేకుండా ఖర్చు పెడుతుంది. దాన్ని ఒక పద్ధతిలోకి తీసుకురావాలమ్మా. ₹1 సంపాదించే తెలివి లేదు, కానీ అనవసర విషయాలన్నింటిలోనూ జోక్యం చేసుకుంటుంది. ఇక నుండి ఈ ఇంటి విషయాలన్నీ నువ్వే చూసుకోమ్మా. అనవసర ఖర్చులు తగ్గించు. నువ్వు ఖర్చు చేసిన డబ్బులన్నీ లెక్క రాసిపెట్టు. అదేంటి మావయ్య గారు, పెద్దవారు అత్తయ్య గారుండగా నాకు ఇంటి బాధ్యతలు అప్పజెప్పుతున్నారు? మీ అత్తయ్య గారికి వంటిల్లు, టీవీ సీరియళ్లతోటే సరిపోతుంది. ఇక నీ తోటి కోడలు నెల నెల ఇంటి ఖర్చులకు 5,000 రూపాయలు ఇస్తుంది. ఇక నుండి ఆ డబ్బులు కూడా అక్కర్లేదని చెప్పమ్మా. ఇక ఇంటి విషయాలన్నీ నువ్వే చూసుకో. అలాగే మామయ్య గారు. ఇదంతా గమనించిన లావణ్య, సౌజన్య కావ్యపై కోపం పెంచుకుంటారు. ఆ రోజు సాయంత్రం, చూసావా పెద్దవదిన, పెద్ద కోడలైన నీకు
ఇంటి బాధ్యతలు ఇవ్వకుండా మా నాన్నగారు చిన్న కోడలుకు అప్పజెప్పారు. అవును సౌజన్య, నాకు ఈ ఇంట్లో పెద్ద కోడలుగా విలువనే లేకుండా పోయింది. అయినా మావయ్య గారు ఇలా చేస్తారని నేను అనుకోలేదు. కనీసం మీ అమ్మాయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పెద్ద వదిన, కనీసం చిన్న వదిన ఇంటికి పెద్ద కోడలుండగా బాధ్యతలు నాకు అప్పగించడమేంటి మామయ్య గారు అని ఒక్క మాటైనా మాట్లాడిందా? తనెందుకంటుంది సౌజన్య? ఇంటి బాధ్యత తనకు అప్పజెప్పడంతో తెగ సంబరపడిపోతుంది. ఇక నుండి తను చెప్పినట్లే మనం నడుచుకోవాలి. చూద్దాం తను ఈ ఇంటి బాధ్యతలు తీసుకొని ఏం వెలగబెడుతుందో. ఇలా లావణ్య సౌజన్య కావ్యపై ద్వేషం పెంచుకుంటారు. కావ్య ఇంటికి అవసరమైన సామాన్లన్నీ తీసుకువచ్చి వంటగదిలో పెట్టేది. అనవసర ఖర్చులన్నీ తగ్గించింది. ఇలా ఒకరోజు, అదేంటి వదినా, నా రూమ్లో నుంచి టీవీ తీసేశావు? నాకు టీవీ లేనిదే నిద్ర పట్టదు. చూడు సౌజన్య, హాల్లో టీవీ ఉన్నది కదా, అయినా ఇంట్లో ఒక టీవీ సరిపోతుంది. ప్రతి రూములో ఒక టీవీ పెట్టుకుంటే అమెజాన్, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్లకు డబ్బులు ఎవరిస్తారు? అప్పుడు సౌజన్య కావ్య వైపు కోపంగా చూస్తుంది. ఇలా సంవత్సరం గడిచాక లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. బాబుకు అఖిల్ అని నామకరణం చేస్తారు. ఇటు సౌజన్య చదువుతున్న కాలేజీలోనే ఆకాష్ అనే గొప్పింటబ్బాయి చదువుకునేవాడు. సౌజన్య అతనితో పరిచయం పెంచుకుని అతనితో ప్రేమలో పడుతుంది. ఆకాష్ కూడా సౌజన్యను ఇష్టపడతాడు. ఆకాష్ వాళ్ళ తల్లి దుర్గమ్మ చాలా గయ్యాలిది. ఆకాష్ వాళ్ళ తండ్రి మాధవరావు, అతను పెద్ద భూస్వామి. అయితే ఇంట్లో పెత్తనమంతా దుర్గమ్మదే. ఆకాష్ వాళ్ళ అక్క తన భర్తతో అమెరికాలో స్థిరపడిపోయింది. ఈ విధముగా జరుగుతుండగా, ఏమండి, మన అమ్మాయి చదువు పూర్తయింది కదండి, పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే మన బాధ్యత తీరుతుంది. అలాగే సుమిత్ర, నేను పంతులు గారికి కబురు పెడతాను. ఇదంతా గమనించిన సౌజన్య ఆకాష్ని కలుస్తుంది. ఆకాష్, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వు మన ప్రేమ విషయం మీ అమ్మా నాన్నలకు చెప్పావా? లేదు సౌజన్య, నేను మా అమ్మా నాన్నలతో మాట్లాడతాను. ఇటు ఆకాష్ చదువు పూర్తవడంతో, అమ్మా, నేను సౌజన్య అనే అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. నేను ఆవిడనే పెళ్లి చేసుకుంటానమ్మా. అదేంట్రా, నీకు లక్షల కట్నం ఇస్తానని గొప్పింటి సంబంధాలు వస్తున్నాయి? లేదమ్మా, నేను ఆ అమ్మాయిని తప్ప వేరే ఎవరినీ పెళ్లి చేసుకోను. సరే, నువ్వు అంతలా అంటున్నావు కాబట్టి ఒకసారి వాళ్ళ ఇంటికెళ్దాం. ఇంతకీ వాళ్ళు మన స్థాయికి తూగుతారా? దుర్గా, మనవాడు అమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం. కట్న కానుకలు మనకెందుకు? మనకున్న ఆస్తి చాలదా? నువ్వు నోరు మూస్తావా? ఏం చెయ్యాలో నాకు తెలుసు. నేను చెప్పినంత కట్న కానుకలు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే నాకు నచ్చిన అమ్మాయితోనే మన అబ్బాయి పెళ్లి జరిపిస్తాను. అది కాదమ్మా. ఇక నేను ఎవరి మాట వినను. ఇదే నా నిర్ణయం. ఇటు సౌజన్య తాను పెళ్లి చేసుకొని వెళ్లిపోయే లోపు ఎలాగైనా అమ్మకు చిన్నవదినకు గొడవ పెట్టి అన్నయ్య చిన్నవదినకు విడాకులిచ్చి ఇంట్లో నుంచి పంపేసేలా చేయాలి అని అనుకుంటుంది. ఇలా ఈ విషయమంతా సౌజన్య తన పెద్ద వదినకు చెబుతుంది. సౌజన్య, ఈ విషయంలో నేనేమీ చేయలేను. ఎందుకంటే మీ నాన్నగారే చిన్న కోడలికి ఇంటి పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు. ఈ ఇంట్లో నేనేమి మాట్లాడినా కోడలిగా మాట్లాడినట్లు ఉంటుంది. నువ్వు ఈ ఇంటి కూతురివి కాబట్టి కావ్య మీద లేనిపోనివన్నీ కల్పించి చెప్పు. మీ అమ్మగారు నీ మాటలు నమ్ముతారు. సౌజన్య వంటగదిలో వంట చేస్తున్న తన తల్లి సుమిత్ర వద్దకు వెళ్తుంది. అమ్మా, మీ చిన్న కోడలు నీ కొడుకుని నీ నుంచి దూరం చేయాలని చూస్తుంది. అయినా నాన్నగారు ఈ ఇంటి బాధ్యతలు చిన్న వదినకివ్వడమేంటి? నాన్న ఈ ఇంట్లో నీ విలువ తీసేశాడమ్మా. ఇక డబ్బులు అవసరం వస్తే మనం చిన్న వదిన దగ్గరికి వెళ్లి అడుక్కోవాల్సి వస్తుంది. చిన్న వదిన అన్నయ్య జీతాలు చెరో 1,00,000. ఇంటికి ముష్టి 30,000 రూపాయలు ఖర్చులకిచ్చి మిగతా డబ్బులన్నీ వాళ్ళు సేవింగ్ చేసుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే చిన్నవదిన నిన్ను నాన్నగారిని ఇంట్లో నుంచి బయటికి పంపించి వేస్తుంది. అప్పుడు మీరు అడుక్కు తినాల్సి వస్తుంది. చిన్నవదినకు పెళ్ళై 2 సంవత్సరాలైనా
ఇంతవరకు సంతానం లేదు. ఇలా సౌజన్య వాళ్ళ అమ్మకు కావ్యపై లేనిపోనివన్నీ కల్పించి చెబుతుంది. నెమ్మదిగా సుమిత్ర కావ్యపై ద్వేషం పెంచుకుంటుంది. ఇలా ఒకరోజు బాలు కావ్యకి ఒక నెక్లెస్ తీసుకొస్తాడు. ఆ నెక్లెస్ చూసిన కావ్య, నెక్లెస్ చాలా బాగుందండి. నీకోసమే కావ్య, మన యానివర్సరీ కోసమని తీసుకొచ్చాను. ఇదంతా పక్క నుండి సుమిత్ర సౌజన్య చూస్తారు. ఆ రోజు సుమిత్ర వంట చేస్తుండగా, చూసావా అమ్మా, అన్నయ్య చిన్న వదినకి నెక్లెస్ తీసుకొచ్చాడు. ఏనాడైనా అన్నయ్య నీకోసం ఒక చీరైనా తీసుకొచ్చాడా? నేను చెప్తే నువ్వు నమ్మలేదు. చిన్నన్నయ్య మారిపోయాడమ్మా, మునుపటిలా లేడు. నిజమేనమ్మా, నువ్వు చెబితే నమ్మలేదు. మీ నాన్నగారు ఇంటి పెత్తనం అంతా దాని చేతిలో పెట్టాడు. అదేమో మొగుణ్ణి కొంగుకు మూడేసుకుంది. ఎలాగైనా దానిని ఇంట్లో నుంచి పంపించేయాలి. మరునాడు సాయంత్రం బాలు కావ్య ఆఫీసు నుండి ఇంటికి వస్తారు. ఏరా చిన్నోడా, పెళ్ళానికి పుట్టినరోజు పెళ్లి రోజు అంటూ నగల మీద నగలు చేయిస్తున్నావు. కన్న తల్లిని ఏనాడైనా నాకు ఒక్క చీర తీసుకొచ్చావా? కనీసం మీ చెల్లెలికి ఒక నగ తీసుకొచ్చావా? అస్తమానం పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నావు. ఇక మీ నాన్నగారు తను ఇప్పుడే కాటికి కాలు జాపినట్లు ఇంటి పెత్తనం అంతా మీ పెళ్ళానికిచ్చాడు. ఇన్ని రోజులు మీ నాన్నగారు నా మీద పెత్తనం చెలాయించారు. ఇప్పుడేమో మీ పెళ్ళాం నా మీద పెత్తనం చెలాయిస్తుంది. ఏంటే కావ్య, ఆ రోజు తెగరెచ్చిపోయావు కదా. కట్నాలు కానుకలని నా పెద్ద కోడలు తీసుకొచ్చిన దానితో పోలిస్తే నువ్వు తీసుకొచ్చింది వెంట్రుకతో సమానం. పెళ్ళై ఇన్ని రోజులవుతున్నా నీకు ఇంతవరకు సంతానమే కలగలేదు. నువ్వొక గొడ్రాలివి. ఈ మాటలు విన్న కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇటు బాలుకి తన తల్లి మీద కోపం వచ్చినా, ఎందుకమ్మా ఈ గొడవంతా? చూడు కావ్య ఎంత బాధపడుతుందో. ఈ విషయం ఇంతటితో వదిలేయమ్మా. ఇటు శ్రీనివాసరావుకి సుమిత్రపై కోపం వస్తుంది. అప్పుడే దుర్గమ్మ మాధవరావు తమ కొడుకు ఆకాష్ను తీసుకొని శ్రీనివాసరావు ఇంటికి వస్తారు. ఎవరండి మీరు? నా పేరు దుర్గమ్మ. వీడు మా అబ్బాయి ఆకాష్. తను మా ఆయన మాధవరావు. మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారట. మీ అమ్మాయిని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోనని మా వాడు అంటున్నాడు. ఆకాష్, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఈమెడేనా? పెద్ద అందంగా కూడా లేదు కదరా. నడ్డి ముక్కు, ఇదెలా నచ్చిందిరా నీకు? చూడండి, మా స్థాయికి తగ్గట్టు లక్షల కట్నాలిస్తానని సంబంధాలు వస్తున్నాయి. మా వాడు అమెరికా వెళ్దామని అనుకుంటున్నాడు. ఏమమ్మా, ఆడదాని వయ్యుండి కూతుర్ని అలా గాలి కొదిలేస్తావా? మీ స్థాయేంటి, మా స్థాయేంటి? ఇక విషయానికొస్తే నాకు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడడం అలవాటు. మా అబ్బాయికి కట్నం కింద 50 లక్షల రూపాయలు, మీ అమ్మాయికి నగలు, ఆడపడుచు లాంఛనాలు, అత్తానాన్నల లాంఛనాలిచ్చి పెళ్లి ఘనంగా మీరే జరిపించాలి. మా అబ్బాయికి కారు కూడా ఇవ్వాలి. అలా అయితేనే ఈ పెళ్లి జరుగుతుంది. ఆలోచించుకొని మీ నిర్ణయం తెలియజేయండి. మా అబ్బాయికి గొప్పింటి సంబంధాలు ఎన్నో వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడికి కిషోర్, లావణ్య వస్తారు. ఇదంతా విన్న శ్రీనివాసరావు కోపంతో సుమిత్రపై చేయి చేసుకుంటాడు. ఇంట్లో ఆడపిల్ల ఉన్నప్పుడు అదేం చేస్తుంది, ఎటు వెళ్తుంది, ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది, ఇవన్నీ కనిపెట్టాల్సిన బాధ్యత తల్లిగా నీది. ఎంతసేపు వంటిల్లు, సీరియల్లు చూడటమేనా? చూడు ఇప్పుడు మన కూతురు ఎంత పని చేసింది. నాన్నగారు, అమ్మను ఏమీ అనకండి. నువ్వు నోర్మై, చేసిందంతా చేసి ఇంకా సిగ్గులేక మాట్లాడుతున్నావా? నాన్నగారు, నేను ఆకాష్ను ప్రేమించాను. అతన్ని తప్ప వేరే ఎవ్వర్నీ పెళ్లి చేసుకోను. అయినా మీరు నా పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. పెద్దవదిన, పెద్దన్నయ్య మా అత్తగారు అడిగినంత కట్నం ఇచ్చి నా పెళ్లి ఘనంగా జరిపిస్తారు. సౌజన్య, మేము నీ పెళ్లి జరిపించడమేంటి? నువ్వు ఎవరినో ప్రేమించి అతన్నే పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళడిగినంత కట్నం ఇచ్చి మేం పెళ్లి జరిపించడమేంటి? మా అమ్మా నాన్నలకేమైనా డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? బ్యూటీ పార్లర్కెళ్ళి డబ్బులు తగిలేయడం ఎందుకని నీతో ఫేషియల్, పెడిక్యూర్ చేయించుకున్నాను. ఏదో నా టైంపాస్ కోసం నీతో చనువుగా ఉన్నాను. ఇంకా నిలబడి చూస్తారేంటండి? వెళ్ళి బ్యాగ్ సర్దుకురండి. అప్పుడు కిషోర్ లోపలికి వెళ్లి బ్యాగ్ తీసుకొని వస్తాడు.
కిషోర్ లావణ్యను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీనివాసరావు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఆ రోజు సాయంత్రం మామయ్య గారు, జరిగిందేదో జరిగింది. సౌజన్య, ఆకాష్ ఇద్దరు ప్రేమించుకున్న విషయం ఊరంతా తెలిసింది. ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయడమే మంచిది. లేకపోతే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. నిజమేనమ్మా, వాళ్ళు అడిగినంత కట్న కానుకలిచ్చే స్తోమత నాకు లేదు. మామయ్య గారు, మా అమ్మా నాన్న నాకు కట్నం కింద ఫ్లాట్ రాసిచ్చారు. ఆ ఫ్లాట్ అమ్మేస్తే 20 లక్షల రూపాయలు వస్తాయి. నేను బ్యాంకులో ఓ 10 లక్షల లోన్ తీసుకుంటాను. అవసరమైతే నా నగలు కూడా ఇస్తాను. వద్దమ్మా, ఆ ఫ్లాట్ అమ్మొద్దు. అది నీకు మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కానుక. నీ నగలు నీ దగ్గరే ఉండనివ్వమ్మా. అవసరమైతే ఊళ్ళో ఉన్న పొలం 1 ఎకరం అమ్మేస్తాను. ఇదంతా చాటు నుండి సుమిత్ర, సౌజన్య చూస్తారు. మరునాడు సుమిత్ర, సౌజన్య కావ్య గదికి వెళ్తారు. అమ్మా కావ్య, నన్ను క్షమించమ్మా. నిన్ను నానా మాటలని చాలా బాధ పెట్టాను. ఇంట్లో నుంచి కూడా పంపించేయాలనుకున్నాను. కానీ నువ్వు నా కూతురు పెళ్లి తను ప్రేమించిన అబ్బాయితోనే జరిపించాలని మీ మామగారిని ఒప్పించడమే కాకుండా బ్యాంకులో లోను తీసుకొని డబ్బులు కూడా ఇస్తానన్నావు. ఇంత మంచి మనసున్న నిన్ను బాధ పెట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుందమ్మా. అత్తయ్య గారు, మీరు పెద్దవారు, అలా మాట్లాడకండి. సౌజన్య పెళ్లి జరిపించడం ఈ ఇంటి కోడలుగా నాకు బాధ్యత ఉంటుంది. కన్న కొడుకే చెల్లెలు పెళ్లి చేయాల్సి వస్తుందని కోడల్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నీది చాలా గొప్ప మనసమ్మా. వదినా, నన్ను క్షమించు. నీ మీద అన్నకు లేనిపోనివన్నీ కల్పించి చెప్పింది నేనే. నిన్ను అన్నయ్యని విడగొట్టాలని కూడా అనుకున్నాను. కాని నువ్వు నేను ప్రేమించిన వాడితోనే నా పెళ్లి జరిపించాలని మా నాన్నగారిని పెళ్లికి ఒప్పించడమే కాకుండా నా పెళ్లికి డబ్బులు కూడా సహాయం చేస్తున్నావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను వదినా. సౌజన్య, ఈ ఇంటి కోడలుగా ఇంటి పరువు ప్రతిష్ట కాపాడాల్సిన బాధ్యత నాకుంటుంది. ఇక మీరు జరిగిన విషయాల గురించి ఆలోచించడం మానేసి జరగబోయే పెళ్లి గురించి ఆలోచించండి. ఈ విధముగా జరుగుతుండగా అమ్మా కావ్య, అల్లుడు గారికి కట్నం కింద 50 లక్షల రూపాయలు, అలాగే అమ్మాయికి పాపట బిళ్ళ నుంచి మెట్టెల వరకు అన్నీ బంగారువే చేయించానమ్మా. అందువల్ల డబ్బులు సరిపోవడం లేదు. పెళ్లి ఖర్చులకు అలాగే అల్లుడు గారి కారుకు డబ్బులు అవసరముంది. మామయ్య గారు, నేను 10 లక్షల లోను పెడతాను. ఆ డబ్బులతో పెళ్లి జరిపిద్దాం. నాన్న, నేను ఇన్స్టాల్మెంట్లో బావగారికి కారు కొనిస్తాను. మీరు డబ్బుల గురించి భయపడకండి. అత్తయ్య గారు చెప్పినట్లే పెళ్లి ఘనంగా జరిపిద్దాం. పెద్ద కొడుకు, పెద్ద కోడలు చెల్లెలకి పెళ్లి చేయాల్సి వస్తుందని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. చిన్నవారైనా మీరు బాధ్యతతో సౌజన్య పెళ్లి జరిపిస్తున్నారు. అదేంటి మామయ్య గారు అలా మాట్లాడతారు? సౌజన్య పెళ్లి జరిపించడం ఈ ఇంటి కొడుకు కోడలుగా మా బాధ్యత. ఈ విధముగా జరుగుతుండగా సౌజన్య, ఆకాష్ల పెళ్లి జరుగుతుంది. దుర్గమ్మకిచ్చిన మాట ప్రకారం బాలు ఆకాష్కి కార్ కొనిస్తాడు. ఆకాష్ సౌజన్యను తన తల్లి దుర్గమ్మను తీసుకొని అమెరికాకి పై చదువులు చదవడానికి వెళ్తాడు. శ్రీనివాసరావు 1 ఎకరం పొలం అమ్మి బాలుకు ఇల్లు కట్టిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కిషోర్, లావణ్య శ్రీనివాసరావు ఇంటికి వస్తారు. నాన్నగారు, ఆస్తంతా తమ్మునికిచ్చారు. నేను నీ పెద్ద కొడుకును. నాకు ఆస్తిలో వాటా ఉంటుంది. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఆస్తంతా తమ్ముని పేరు మీద ఇలా రాస్తారు. కొడుకుగా నీ హక్కుల గురించి మాట్లాడుతున్నావు సరే, ఇంటికి పెద్ద కొడుకుగా మరి నీ బాధ్యతల్లో కూడా నువ్వు పాలు పంచుకోవాలి కదా. చెల్లెలకి పెళ్లి చేస్తే ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందోనని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. బాలు, కావ్య చెరో 10 లక్షల లోను తీసుకువచ్చి దగ్గరుండి అమ్మాయి పెళ్లి జరిపించారు. బాలు అత్తగారి విషయానికొస్తే ఎంగేజ్మెంట్ ఖర్చులు, పెళ్లి ఖర్చులు చెరో సగం పెట్టుకున్నాము. కానీ మీ అత్తగారు ఎంగేజ్మెంట్ ఖర్చులు, పెళ్లి ఖర్చులు సరిసగం పెట్టుకుందామన్నారు. కానీ ఇంతవరకు రూపాయి ఇచ్చిందే లేదు.
ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని డబ్బులు అడుగుతున్నావురా? ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అప్పుడు కిషోర్ లావణ్య అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటు దుర్గమ్మ సౌజన్యతో వంట సరిగ్గా లేదని, ఇల్లు సరిగ్గా శుభ్రం చేయడం లేదని గొడవ పడుతూ ఉండేది. ఒకరోజు ఆకాష్ ఇంటికి వచ్చాక, ఏమండి, మీ అమ్మగారు నాతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది. వంట సరిగా చేయలేదని, ఇల్లు సరిగా శుభ్రం చేయలేదని, కనీసం ఒక గంటైనా నన్ను రెస్ట్ తీసుకోనివ్వకుండా ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అంటుంది. సౌజన్య, నీకా ఇక్కడ కొత్త ప్రదేశం. మా అమ్మ కాస్త తోడుగా ఉంటుందని నేనే తీసుకువచ్చాను. నా చదువు పూర్తయ్యే వరకు కాస్త ఓపిక పట్టు. నా చదువు పూర్తయ్యాక ఉద్యోగం వచ్చాక మా అమ్మని ఇండియాకి పంపించేద్దాం. ఇలా ఒకరోజు సౌజన్య తన వదిన కావ్యకి ఫోన్ చేస్తుంది. వదినా, ఎలా ఉన్నావు? అన్నయ్య, అమ్మ నాన్న కులాసయ్యేనా? మేమందరం ఇక్కడ బాగానే ఉన్నాము. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నిన్ను మీ అత్తగారు బాగా చూసుకుంటున్నారా? వదినా, మా అత్తయ్య గారు నాతోటి ఏదో రకంగా గొడవ పడుతూనే ఉంటారు. నాకు క్షణం తీరిక లేకుండా ఇంటి పనంతా చేయిస్తుంది. ప్లీజ్ వదినా, ఒక్కసారి అన్నయ్యతో మాట్లాడు. సరే అమ్మా, నేను అన్నయ్యతో మాట్లాడుతోలే. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను. ఇలా జరుగుతుండగా ఒకరోజు కావ్య ఆకాష్కి ఫోన్ చేస్తుంది. అన్నయ్య, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా, చెప్పు. మీ మామయ్య గారు మీ అమ్మ చెప్పినట్లు కట్న కానుకలిచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. అయినా మీ అమ్మగారు సౌజన్యను రాచి రంపాన పెట్టడం సరికాదు. పొద్దస్తమాను పని చేయిస్తుందట. సౌజన్య నాతో బాధపడుతూ చెప్పింది. అవునమ్మా, నాకు ఈ విషయం సౌజన్య కూడా చెప్పింది. దేశం కాని దేశంలో సౌజన్య ఒంటరిగా ఎలా ఉంటుందో అని నేనే అమ్మను తీసుకొచ్చాను. మరికొన్ని రోజుల్లో నా చదువు పూర్తవుతుంది. నాకు ఉద్యోగం వచ్చాక మా అమ్మని ఇండియాకు పంపించేస్తాను. సరే అన్నయ్య, సౌజన్యను జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా, ఉంటాను. ఈ విధంగా జరుగుతుండగా ఆకాష్ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదిస్తాడు. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది. ఇక నువ్వు ఇండియాకి వెళ్ళిపో. అక్కడ నాన్నగారి ఆలనా పాలనా చూసుకోవాలి కదమ్మా. మీరు మా గురించి దిగులు చెందకండి. మేము సంవత్సరానికి ఒకసారి ఇండియాకు వచ్చి మీతో 20 రోజులు గడుపుతాము. ఇలా ఆకాష్ తన తల్లి దుర్గమ్మను ఇండియాకి పంపించేస్తాడు. ఇటు సౌజన్య, ఆకాష్ ఇద్దరు ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తారు. ఇలా ఈ కథ సమాప్తమవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, చిన్న వదిన వాళ్ళ ఆడపడుచు జీవితాన్ని ఎలా చక్కబెట్టిందో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.